S-400 సిస్టమ్ అనేది రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ S-400 సిస్టమ్ కి మన ఇండియన్ గవర్నమెంట్ కృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన్ చక్రాన్ని మోటివేషన్ గా తీసుకొని సుదర్శన్ చక్ర అని పేరు పెట్టింది. S-400 లో S అంటే సర్ఫేస్ అని అర్థం. S-400 అని ఎందుకు పెట్టారంటే ఇది 400 కిలోమీటర్ దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలదు. ఇది భూమి మీద నుండి ప్రయోగించబడే మిసైల్ సిస్టమ్. దీన్ని రష్యా ప్రభుత్వ సంస్థ అయిన అల్మజ్ అంటే డిజైన్ చేశారు. ఈ S-400 ని 2007లో రష్యా సైన్యంలో ప్రవేశపెట్టారు. S-400 సిస్టమ్ ప్రత్యేకత ఏంటంటే ఇది శత్రువుల నుండి వచ్చే ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లను 400 కిలోమీటర్ దూరం నుండే గుర్తించి చాలా వేగంగా ధ్వంసం చేయగలదు. S-400 సిస్టమ్ గురించి ఇంకా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ S-400 సిస్టమ్ ఒకేసారి 300కి పైగా టార్గెట్లను ట్రాక్ చేయగలదు మరియు 80 టార్గెట్లను ఒకేసారి ఎదుర్కోగలదు. రష్యా S-300 సిస్టమ్ కు అప్గ్రేడెడ్ వెర్షన్ గా దీన్ని రూపొందించారు. అత్యాధునిక రాడర్లు, మిసైల్ లాంచర్స్, కమాండ్ సెంటర్స్ తో ఇది పనిచేస్తుంది. మన ఇండియా కూడా ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీని బలపరుచుకునేందుకు S-400 ని రష్యా నుండి కొనుగోలు చేసింది. ఈ S-400 సిస్టమ్ వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడింది. దీని ప్రత్యేకత రేంజ్, స్పీడ్, యాక్యురసీ. S-400 మాక్సిమం 400 కిలోమీటర్ల వరకు టార్గెట్లను గుర్తించి ఛేదించగలదు. దీని ద్వారా శత్రు దేశాల నుండి వచ్చే ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు వంటి వాటిని చాలా వేగంగా అడ్డుకోవచ్చు. S-400 సిస్టమ్ నుంచి 4 రకాల మిసైల్స్ ని ప్రయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది 40N6E 400 కిలోమీటర్ రేంజ్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో లక్ష్యాలను ఛేదించగలదు. రెండవది 48NE 250 కిలోమీటర్ రేంజ్ లో వచ్చే ఫైటర్ జెట్స్ మరియు క్రూజ్ మిసైల్స్ ను ధ్వంసం చేయగలదు. మూడవ మిసైల్ పేరు 9M96E2. ఇది 120 కిలోమీటర్ రేంజ్ లో ఉన్న శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ ని అడ్డుకోగలదు. నాలుగవ మిసైల్ పేరు 9M96E. ఇది 40 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్లను ఈజీగా ధ్వంసం చేస్తుంది. ఈ S-400 లో ఉన్న పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ ఒకేసారి 300కి పైగా టార్గెట్లను గుర్తించి వాటిలో 80 టార్గెట్లను ఒకేసారి ధ్వంసం చేయగలదు. దూరం, వేగం ఎంత ఉన్నా సరే ఆకాశంలో ఎగిరే ఏదైనా ఫైటర్ జెట్, మిసైల్స్ లేదా డ్రోన్లను సులభంగా గుర్తిస్తుంది. మన భారతదేశం ఈ S-400 సిస్టమ్స్ ఎంచుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని స్పీడ్ అండ్ రేంజ్. ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లతో పోలిస్తే ఇది టార్గెట్లను త్వరగా గుర్తించి వేగంగా రియాక్ట్ అవుతుంది. మన భారతదేశం సరిహద్దుల్లో పాకిస్తాన్ మరియు చైనా దేశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల నుండి ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ S-400 సిస్టమ్ ని కొనుగోలు చేశారు. S-400 మన భారతదేశానికి రావడం వల్ల మన ఎయిర్ డిఫెన్స్ మరింత బలపడింది. మన భారతదేశం మొత్తం 5 S-4 సిస్టమ్ యూనిట్లని రష్యా నుండి కొనుగోలు చేసింది. 2018లో సుమారు $5.43 బిలియన్ ఒప్పందంతో ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ను తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లలో ఒకటైన S-400 ని సరిహద్దుల వద్ద మోహరించడం మన భారతదేశానికి చాలా ముఖ్యం. S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ని ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేశారు. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఈ సిస్టమ్స్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పంజాబ్, లడాక్ పాకిస్తాన్ తో బార్డర్ ని పంచుకుంటున్నాయి. పాకిస్తాన్ నుండి ఏదైనా మిసైల్స్ వస్తే ఈ S-400 సిస్టమ్ వెంటనే గుర్తించి మిసైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ చైనాకి దగ్గరగా ఉంటుంది. చైనా నుండి ఏమైనా మిసైల్స్ వస్తే వాటి పని ఈ S-400 చూసుకుంటుంది. దీంతో పాటు మన రాజధాని ఢిల్లీ మరియు ఆర్థిక రాజధాని ముంబై వంటి నగరాలను రక్షించేందుకు అక్కడ 2 S-400 డిఫెన్స్ సిస్టమ్స్ ని మోహరించారు. ఈ S-400 సిస్టమ్ ని మన ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ తో సమర్థవంతంగా పనిచేసేలా లింక్ చేశారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న రాడార్లు, ఎయిర్ బేస్లు, సూపర్ సోనిక్ మరియు సబ్ సోనిక్ మిసైల్ సిస్టమ్స్ తో కలిసి ఈ S-400 పనిచేస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఈ S-400 ఇతర రక్షణ వ్యవస్థలతో సమాచారాన్ని పంచుకుంటూ అత్యంత వేగంగా రెస్పాండ్ అవ్వగలదు. శత్రువుల నుండి వచ్చే ఏదైనా మిసైల్ దాడి విషయాన్ని S-400 వెంటనే గుర్తించి ఆ మిసైల్ దాడి చేసే ముందే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ ఆ మిసైల్ ని ధ్వంసం చేస్తుంది. మన భారతదేశం 2 శత్రు దేశాల మధ్యలో ఉంది. ఈ నేపథ్యంలో S-400 యొక్క వినియోగం మన దేశానికి మరింత రక్షణ పెంచుతుంది. ఈ S-400 ద్వారా అత్యంత ఎత్తులో వచ్చే మిసైల్స్ నైనా చాలా తక్కువ ఎత్తులో వచ్చే మిసైల్ దాడులను ఈజీగా అడ్డుకోవచ్చు. S-400 సిస్టమ్ మన భారతదేశానికి రావడం వల్ల మన దేశ ఎయిర్ డిఫెన్స్ ప్రపంచ స్థాయిలో మరింత శక్తివంతంగా నిలిచింది. మన దేశం S-400 సిస్టమ్ ను రష్యా నుండి కొనుగోలు చేయడం శత్రు దేశాలకు నచ్చలేదు. ఎందుకంటే మన
మన దేశం కంటే ముందే చైనా ఈ S-400 సిస్టమ్ ని రష్యా నుండి కొనుగోలు చేసి తమ కంట్రీ బోర్డర్ లో పెట్టుకుంది. భారతదేశం కూడా ఇదే S-400 సిస్టమ్ ని తీసుకోవడం వల్ల చైనాకు చిన్న టెన్షన్ వచ్చింది. ఇంకా మన చిరకాల శత్రు దేశం పాకిస్తాన్. మన దేశం ఎలాంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసినా ముందే ఏడుస్తారు. అలాంటిది మన దేశం ప్రపంచంలోనే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ ను ఇండియా పాకిస్తాన్ బోర్డర్స్ లో పెట్టడం వల్ల పాకిస్తాన్ మిసైల్స్ తో ఇండియాపై అటాక్ చేసిన ఆ మిసైల్స్ ఇండియా చేరుకునే లోపే ఈ S-400 సిస్టమ్ ఆ మిసైల్స్ ని గాల్లోనే ధ్వంసం చేస్తుంది. అమెరికా ప్రకారం రష్యా నుండి భారీ ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించే నిబంధన ఉంది. దాని పేరు కాట్సా. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్స్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అయితే భారతదేశం ఈ డిఫెన్స్ సిస్టమ్స్ ని మన దేశ భద్రత కోసం ఈ ఆంక్షల్ని పట్టించుకోకుండా కొనుగోలు చేసింది. ఈ S-400 ని అమెరికా తయారు చేసిన థర్డ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ మరియు ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్లతో కంపేర్ చేస్తే S-400 సిస్టమ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది రేంజ్. S-400 సిస్టమ్ మాక్సిమం 400 కిలోమీటర్ దూరంలో ఉన్న టార్గెట్లను కూడా చేరుకోగలదు. ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్ దాదాపు 160 కిలోమీటర్ మాత్రమే కవర్ చేస్తుంది. ఇంకా థాడ్ సిస్టమ్ 200 కిలోమీటర్ రేంజ్ లో మాత్రమే పనిచేస్తుంది. రేంజ్ విషయంలో S-400 సిస్టమ్ చాలా బెస్ట్. రెండవది టార్గెట్ ట్రాకింగ్. S-400 సిస్టమ్ ఒకేసారి 300కు పైగా టార్గెట్లను గుర్తించి 80 టార్గెట్లను ఈజీగా ధ్వంసం చేయగలదు. ప్యాట్రియాట్ సిస్టమ్ దాదాపు 100 టార్గెట్లను మాత్రమే ట్రాక్ చేయగలదు. థర్డ్ సిస్టమ్ బాలిస్టిక్ మిసైళ్లను ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది. మూడవది మిసైల్ రకాలు. S-400 సిస్టమ్ లో 4 రకాల మిసైల్స్ ఉంటాయి. చిన్న దూరం నుండి పెద్ద దూరం వరకు వివిధ లక్ష్యాలను ఛేదించగలవు. ప్యాట్రియాట్ సిస్టమ్ లో మాత్రం 1 లేదా 2 రకాల మిసైల్స్ మాత్రమే ఉంటాయి. S-400 సిస్టమ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రేంజ్ ఎక్కువ టార్గెట్లను కవర్ చేయగలదు. ఈ కంపారిజన్ లో S-400 సిస్టమ్ అన్ని అంశాల్లో చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అందుకే మన దేశం ఈ S-400 సిస్టమ్ ను కొనుగోలు చేసింది. S-400 సిస్టమ్ ఇందులో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. S-400 సిస్టమ్ ని కొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఈ S-400 రాడర్లు మిసైల్ లాంచర్లు చాలా సున్నితంగా పనిచేస్తాయి. చిన్న టెక్నాలజికల్ ప్రాబ్లం వచ్చినా సిస్టమ్ మొత్తం పనిచేయదు. రష్యాలో తప్ప ఇంకే దేశంలో కూడా ఈ S-400 సిస్టమ్ కి సంబంధించిన పార్ట్స్ దొరకవు. S-400 సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ఎవరు పడితే వాళ్ళు ఈ S-400 ని ఆపరేట్ చేయలేరు. రష్యన్ టెక్నాలజీతో S-400 సిస్టమ్ తయారు చేశారు కాబట్టి మన ఇండియన్ సైనికులు S-400 ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. S-400 సిస్టమ్ లాంచర్లను సురక్షితంగా భద్రపరచడం, అవసరమైన రేంజ్ కవర్ చేయడానికి ప్రత్యేక ప్లేస్ కావాలి. ఈ S-400 సిస్టమ్ ని ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి తరలించడానికి రవాణా సౌకర్యాలు కూడా అవసరం. ఫ్యూచర్ లో ఈ S-400 సిస్టమ్ ని మన దేశం తయారు చేసే డిఫెన్స్ టెక్నాలజీతో కలపడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల మన భారతదేశం ఎయిర్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. యుద్ధ పరిస్థితుల్లో అన్ని సిస్టమ్లు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తే శత్రువు చేసే ఏదైనా దాడిని ముందుగానే గుర్తించి అడ్డుకోవచ్చు. సిరియా దేశం ఒక యుద్ధంలో రష్యా S-400 సిస్టమ్ ను ఉపయోగించి తమ ఎయిర్ డిఫెన్స్ బేస్లను రక్షించుకుంది. టర్కీ కూడా S-400 సిస్టమ్ ని తీసుకున్న తర్వాత ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. భారతదేశం కూడా S-400 సిస్టమ్స్ ని సరిహద్దుల వద్ద పెట్టడం వల్ల చైనా మరియు పాకిస్తాన్ నుండి ఏవైనా గాల్లో వచ్చే దాడులను ఈ S-400 సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఈ S-400 సిస్టమ్ రాత్రి పగలు ఏ వాతావరణంలోనైనా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.